పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక నుండి 10వ అధ్యాయము 12 నుంచి 18 వచనములు ఈ లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం. ఈ లేఖన భాగం ఆధారముగా చివరి 2 వచనాలను ఆధారముగా చేసుకొని ధ్యానము చేయాలని నడిపించాలని ఆశపడుచున్నాను. 17, 18 వచనములు ఈ విధముగా ఉన్నవి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు అనే ఒక చక్కని అంశము. ఈ చదువుబడినటువంటి లేఖన భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ప్రభువే అధికారము కలిగిన వాడని, మా అంతట మేము ఎట్టి అధికారము కలిగిన వారము కాదు అని, ప్రభువే తన అధికారమును మాకు అనుగ్రహించి ఆయనే మమ్ములను మీ మధ్యకు పంపించాడు అని, మీ ఎడల ప్రభువుకున్న ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో చెయ్యాలని కాదు కానీ సంఘముగా కట్టాలని ఆయన ఉద్దేశమై ఉన్నదని, ఇలాంటి విషయాలు తెలియపరుస్తూ ఈ దిన అంశము ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు అనే ప్రాముఖ్యమైన విషయము తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మీరు చదువుతున్నప్పుడు మేరా మేరా అనే ప్రస్తావన రిపీటెడ్గా మనకి ఆ పదము కనబడింది. అంటే మీ అభిప్రాయం ఏంటి? నా లిమిట్స్ అన్నమాట, నా పరిధి, నా హద్దు, మేము మీ దగ్గరికి వచ్చామని మీరు మా మేర, మా పరిధి దాటేమని, మా లిమిట్స్ దాటేమని మీరు అనుకోవద్దు. దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మేము వచ్చేమే కానీ మా హద్దులు మేము దాటి మీ దగ్గరికి మేము రాలేదు, మా మేర దాటి అని ఇలాంటి ప్రస్తావన, అంటే మేర అనే పదము దగ్గర లిమిట్ లేదా హద్దు, పరిధి దాటడం అన్నమాట. ఇక్కడ దేవుని యొక్క నడిపింపు మేర దేవుడు ఇచ్చిన అధికారమును బట్టి మాత్రమే వారి దగ్గరికి వచ్చామని, మా లిమిట్స్ మేము దాటి వచ్చామని మేమేం అనుకోవటం లేదు, దేవుని సువార్త ప్రకటించడానికే వచ్చామని పౌలు చెప్తున్నాడు. ఈ క్రమంలో ఏమంటున్నాడంటే ఇక్కడ నుండి దేవుని సంఘము విస్తరించబడాలి, సువార్త ప్రకటించబడుట చేత దేవుని సంఘము ఇంకనూ విస్తరించబడాలి, ఇక్కడే ఉండడానికి వీలు లేదు అనే విషయాలు తెలియపరుస్తున్న సందర్భంలో అతిశయించువాడు దేవుని యందే అతిశయించాలి. చాలామంది స్వీయ మెప్పుదల కలిగి ఉంటారు. అంటే నాకు నేనుగా అభినందించుకోవడము, నాకు నేనుగా మెచ్చుకోవడము కలిగి ఉంటాం. పోనీ సమాజంలో పక్కవారు, ఇరుగువారు, పొరుగువారు మెచ్చుకుంటే, అభినందిస్తే అది వేరే సంగతి. కానీ ఎక్కువ శాతము ప్రక్కవారు కంటే నాకు నేనుగానే ఎవరికి వానే మెప్పుదల, అభినందన కలిగి ఉంటారు. అది ఎంత మాత్రము కూడా మంచిది కాదు, మంచిది కాదు. మంచిది కాదు అన్నానంటే దానిలో కొన్ని విషయాలు మనం గమనించాలి. స్వీయ మెప్పుదల లేదా నాకు నేనుగా అభినందించుకుంటే మనందరి ఐక్యత దెబ్బతీస్తుంది. ఆ ఆలోచన అర్థమవుతుందండి. స్వీయ మెప్పుదల ఎప్పుడూ కూడా మన అనే ఐక్యతను పోగొట్టి వ్యక్తిగతాన్ని పక్కన పెడుతుంది, ఐక్యతను కొలాప్స్ చేస్తుంది. అది రెండవది. ఈ స్వీయ మెప్పుదల, అభినందన అనే నాకు నేనుగా మెచ్చుకునే ఆ ఆలోచన ఉన్నది చూసారా, నిన్ను ఒంటరి దానిగా, ఒంటరివానిగా చేస్తుంది. అంటే ప్రత్యేకపరచుకుంటుంది, తెలియకుండా ఆటోమేటిక్గా నువ్వు ఒంటరివాడు అయిపోతున్నావు. నేను అనే ఫీల్, అనే ఫీల్ దానిలో ఉంటుంది. నేను బాగా పాడాను, నేను బాగా వాక్యం చెప్పాను, నేను బాగా ఆడాను, నేను బాగా పాడాను, నేను బాగా వాయించాను అంటే అందరిలో నువ్వు లేవన్నమాట. ఆటోమేటిక్గా ఈ ఆలోచన అందరిలో ఐక్యత అనేది పోగొడుతుంది. రెండవది, నిన్ను ఒంటరిని చేస్తుంది. స్వీయ మెప్పుదల ఎప్పుడూ కూడా గర్వమును చూపెడుతుంది. నేను బాగా పాడాను అనగానే అక్కడ ఆటోమేటిక్గా ఏమున్నదంటే గర్వము కనబడుతుంది.
స్వీయ మెప్పుదల నాకు నేనుగా అభినందించుకుంటే దానిలో మూర్ఖత్వం అనేది కనబడుతుంది. మూర్ఖత్వం అని కనబడుతుంది. నువ్వు ఎలా పాడినా, నువ్వు ఎట్టా వాక్యం చెప్పినా, నువ్వు ఎలా ఆడినా, నువ్వు ఎలా వాయించినా, నీకు నువ్వే బాగా ఆడాను కదా, బాగా వాక్యం చెప్పాను కదా అంటే అది ఎవరు చెప్పాలా? విన్నవారో చూసిన వారో చెప్పాలా. నీకు నువ్వుగానే డప్పు కొట్టుకుంటే అది నీ మూర్ఖత్వం. స్వీయ మెప్పుదల, వ్యక్తిగతమైన అభినందన మూర్ఖత్వమును, వ్యక్తిగతమైన మెప్పుదల, స్వీయ మెప్పుదల గర్వమును, స్వీయమైన మెప్పుదల నిన్ను ఒంటరితనమును, స్వీయమైన మెప్పుదల ఐక్యతను కొలాప్స్ చేస్తూ, ఇంకనూ స్వీయమైన మెప్పుదల నీకు నువ్వే గొప్ప అతిశయము చేసుకుంటున్నావు కానీ దేవుని మహిమకు భంగము కలిగిస్తుంది. దేవుని మహిమకు భంగము కలిగిస్తుంది. ఇక్కడ నీ యొక్క ఆట, నీ పాట, నీ యొక్క వాక్యము చదువుట, ప్రార్థించుట, ఏది చేసినా సరే ఎవరికి మహిమ? దేవునికి మహిమ కలగాలి. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే బాగా పాడాను కదా, బాగా వాక్యం చెప్పాను కదా, బాగా చేశాను కదా అంటే దేవునికి చెందవలసిన మహిమను నువ్వేం చేస్తున్నావు అంటే నన్ను నేను అభినందించుకోవడం వలన, పక్కవాడు కూడా కాదు, నన్ను నేనే అభినందించుకోవడం వలన, నన్ను నేనే మెచ్చుకోవడం వలన దేవునికి వెళ్ళవలసిన మహిమ, ఘనత, ప్రభావము చెడగొడుతున్నావు, నువ్వు పాడు చేస్తున్నావు. అర్థమవుతుంది నా మాటలు? బైబిల్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ఇర్మియా, యెషయా ఇలాంటి ఆ గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు ఆ గ్రంథాలలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయించరు, కానీ మనమైతే మన ప్రభు అయిన యెహోవా నామమును బట్టి, యెహోవా నామమును బట్టి అతిశయపడదాము, యెహోవాను బట్టి అతిశయపడదాము, మన దేవుని గురించి మనము అతిశయపడదాము. ఒక వచనం కాదు, ఇవి ఎన్నో వచనాల కలయిక నేను కంటిన్యూగా చెప్పాను. మనకి ఇలాగ ఉంటుండగా మరి ఎందుకు నేను బాగా పాడేనా, నేను బాగా ప్రార్థన చేసేనా, బాగా వాక్యం చెప్పేనా, లేదా బాగా ఆడేనా, బాగా చదివేనా, ఇలాంటి మాటలు అంటే నీ మెప్పుదల నువ్వే చెప్పేసుకుంటూ నువ్వే ఆశిస్తున్నావు. ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి. నీలో గర్వము కనబడుతున్నది, మూర్ఖత్వము కనబడుతున్నది, నీ ఒంటరితనము కనబడుతున్నది, ఐక్యతను చెడగొడుతున్నావు, దేవుని మహిమను పాడు చేస్తున్నావు అనే విషయాలు నీ మదికి తట్టట్లేదా? ఇప్పుడు మెప్పుదల అనేది నీకు నువ్వుగా మెచ్చేసుకోవడం కాదు, నువ్వు నీ పొరుగు వారి నుండి కూడా నీవు మెచ్చుకోవడం అనేది ఆశించక, వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది 17-18 వచనాల్లో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఇది క్లియర్. ఇంతవరకు చిన్న మాటలతో నేను ముగించాను. ఇప్పుడు 18వ వచనంలో ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ఇదే నేను మీకు ఈ దినాన కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. మనం యోగ్యులుగా ఉండాలి అంటే నాకు నేనుగా మెచ్చుకుంటే యోగ్యత నాకు రాదు. నా భార్యయో, నా పక్కవారో, నా కుటుంబమో, నా మిత్రులో ఎవరో నన్ను మెచ్చుకుంటే నాకు యోగ్యత రాదు. కొరింథీ సంఘములో అప్పటికే ఇలాంటి గ్రూపులు ఎక్కువైపోయాయంట. నాకు నేనుగా పాట పాడి నా పాట బాగుందని నేనే డప్పు కొట్టుకునే ఆ కొరింథీ సంఘంలో కొంతమంది ఎక్కువైపోయారు. ఇంకొక రెండో వర్గం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఫలానా వారు నా యొక్క స్నేహితులు అనుకోండి, ఆమె లేకపోతే అతను నా స్నేహితుడు కాబట్టి పాడిన వెంటనే నా స్నేహితుడు కాబట్టి, నా స్నేహితురాలు కాబట్టి వెంటనే నేను ఏం చేస్తున్నానంటే ఎలా పాడినను, ఎలా చదివినను, ఎలా బోధించినను బాగా పాడేవాడు. అక్కడ బాగా పాడలేదు, బాగా ప్రార్థన చేయలేదు, బాగా ప్రసంగించలేదు, కానీ ఒకే ఒక రీజన్, నా కుటుంబము, నా బంధువు, నా స్నేహితుడు, మిత్రుడు, శ్రేయోభిలాషు కారణము చేత, ఇట్టి కారణం చేత అక్కడ ఏమీ అంత సబ్జెక్ట్ లేకపోయినా, విషయం లేకపోయినా బాగా ప్రార్థన చేశావు,
బాగా. అంటే కొరింథీ సంఘంలో ఇది ఎక్కువైపోయింది. ఇది నా మాటలు కాదు, మీరు ప్రారంభించిన మొదటి వచనంలోనే 12వ వచనంలోనే తమను తామే మెచ్చుకొని కొందరితో, అర్థమైందండి, తమను తామే మెచ్చుకునే కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని. పౌలు మాటలు ఇలాగే స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత వారు తమలోనే ఒకరిని, అంటే మా ఫ్రెండ్స్లో లేకపోతే మా యొక్క ఏదో మొత్తానికి వారికి ఏదో ఉంటుంది, స్నేహితులు, కుటుంబమో, ఇంటి పేరే ఉంటుంది, తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపలేకయున్నారు. వారు అసలు ఈ విషయాలు గ్రహింపలేకపోతున్నారు. చాలా స్పష్టంగానే రాయబడి ఉన్నది కదా. సో మీకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మన మెప్పు మనకి అవసరం లేదు. ఇప్పుడు ప్రియ దేవుని సంగమా, పక్కవారి మెప్పు కూడా మనకి అవసరం లేదు. మనకి ఎవరి మెప్పు కావాలి? యోగ్యత అనేది మనకి రావాలంటే ప్రభువే మనలను మెచ్చుకోవాలి. ఇది బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. కొన్ని ప్రస్తావనలు సుమారుగా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఒక్కొక్క ఇన్సిడెంట్ మీకు పరిచయం చేసి ఒక 7 విషయాల్లో నేను ముగిస్తాను నా యొక్క ప్రసంగాన్ని. మొట్టమొదటిగా, నేటి సమాజంలో నమ్మకత్వం అనేది చాలామందిలో ఉండట్లేదు. ఒక భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో, బిడ్డలు తమ తల్లిదండ్రుల విషయంలో, అలాగనే ఒక స్నేహితుడు మరి ఒక స్నేహితుని దగ్గర, అలాగనే ఒక యజమానుడి దగ్గర దాసుడు, ఇలా ఏ రిలేషన్ అంటే చూడండి, నమ్మకత్వము కలిగి ఉండలేనటువంటి సమాజంలో మనం ఉంటున్నాము. పైకి మాత్రం అంతా కూడా నటనయే, కానీ నమ్మకమైనటువంటి వారు ఈ సమాజంలో చాలా కొదువుగా ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం క్షుణ్ణముగా పరిశీలన చేస్తే నమ్మకత్వము కలిగిన చోట అభివృద్ధి, ఎదుగుదల, ఆశీర్వాదం ఉంటుంది అనేది పక్కన పెడితే ప్రభువు మెచ్చుకుంటాడనే విషయం మీకు తెలుసా? నీవు ఒక నమ్మకమైన భర్తగా నీ భార్య దగ్గర ఉండగలిగితే, నీవు ఒక నమ్మకమైన భార్యగా నీ భర్త దగ్గర నీవు ఉండగలిగితే, నీ యజమానుడి దగ్గర ఒక దాసుడు, దాసురాలు, అధికారి దగ్గర మరి కింద స్థాయి వారు నమ్మకత్వము కలిగి బాధ్యతలలో, విధులలో, నిర్వహణలో ముందుకు సాగితే నీ నమ్మకత్వమైనటువంటి స్థితి నీకు ఆశీర్వాదమే కాదు, నీకు దీవెనయే కాదు, నీ ఎదుగుదలయే కాదు, ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. నీకు యోగ్యత ఆ విధముగా వస్తుంది. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో బైబిల్ గ్రంథంలో దీనికి సరి అయిన సంఘటన ఎక్కడుందో తెలుసా? ఒక సంఘటన మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే తలాంతుల ఉపమానము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 21 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు. అది చాలా సుదీర్ఘమైన లేఖన భాగం. అదొక లేఖన భాగం, ఒక వచనం కాదు కదా చదువుకోవడానికి. మీ అందరికీ తెలిసినదే. ఒక యజమానుడు దూరదేశం వెళ్ళిపోతూ దాసులను పిలిచి తనకి కలిగినదంతయు కూడా వారికి పంచి ఇచ్చాడనమాట. మొదటి వానికి 5 తలాంతులు, రెండవ వానికి 2 తలాంతులు, మూడవ వానికి 1 తలాంతు ఇచ్చారు. అయితే ఈ యజమానుడు దేశాంతరం వెళ్ళిపోయినాడు. చాలా కాలమైంది. మరలా తిరిగి వచ్చినప్పుడు లెక్కలు అడుగుతున్నప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు ఇచ్చిన దాసుని పిలిచినప్పుడు, అయ్యా నీ 5 తలాంతుల మాట ఏమిటి లెక్క అంటే, అయ్యా నేను ఎంతో కష్టపడి వీటి విషయమై నేను శ్రమపడి ఈ రీతిగా చేసి 5కు మరలా ఇంకొక 5 తలాంతులు నేను సంపాదించుతున్నయ్యా. అప్పుడు యజమానుడు ఏమని మెప్పుదల ఇచ్చాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రభు యొక్క మెప్పుదల నమ్మకత్వమును బట్టి అక్కడ మెచ్చుకున్నాడే గాని మరి ఇంక ఏ విషయమును బట్టి కూడా కాదు. రెండవ దాసుడు
నీకు ఇచ్చిన 2 తలాంతులు, అయ్యా నీవు ఇచ్చిన 2 తలాంతులకి మరి ఒక 2 తలాంతులు నేను ఆ రెట్టింపు చేసితిని, భలా నమ్మకమైన మంచి దాసుడా. 1 తలాంతు ఇచ్చిన వాడిని పిలిచాడు, అయ్యా నీవు వెత్తని చోట కొయ్యని వాడువు, నీవు ఎలాంటి వాడు అలాంటి వాడు, అందుకనే నీకు భయపడి నేనేం చేశానంటే అది మరలా నువ్వు ఏమైనా ఎప్పటికైనా వస్తావని తెలుసు, ఏదైనా చేస్తావని తెలుసు, కాబట్టి దాన్ని భూమిలో గోతిలో కప్పెట్టా. చెడ్డదాసుడా అని పిలువబడ్డాడు. నమ్మకమైనటువంటి వారు కావాలి. అక్కడ చూడండి, ఇద్దరు నమ్మకముగా ఇవ్వబడిన బాధ్యత. యజమానుడు ఉన్నాడా లేడా? మనలో చాలామంది మరి ఉద్యోగాలు చేసుకుంటున్నాము, లేకపోతే కొంతమంది యజమానుల దగ్గర పని చేయించున్నాము, లేకపోతే మరి భర్త ఉంటే ఒకలాగా, భార్య ఉంటే ఒకలాగా, అధికారి ఉంటే ఒకలాగా. ఇలాగ అవసరం లేదు. ఉన్నను లేకపోయినను సరే నమ్మకముగా నీకు ఇవ్వబడిన బాధ్యత ఏదైతే ఉన్నదో దానిలో నువ్వు ముందుకు సాగిపోతే అలాంటి నమ్మకమైనటువంటి వారిని ప్రభువు మెచ్చుకుంటాడు. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. నమ్మకత్వము కలిగి ఉండాలి. మీరు యోగ్యులుగా మారిపోవాలి అంటే ప్రభువు మిమ్మల్ని మెచ్చుకునేలాగా నమ్మకత్వమును కలిగి ఉండండి. ఇది మొదటి విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రెండవ విషయము కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. త్యాగపూరితముగా ఉండాలి అండి. మనము దేవుని విషయంలో త్యాగపూరితముగా ఉండాలి. దేవుని విషయంలో ఏమైతే మనము త్యాగం చేయగలుగుతున్నామో నీ త్యాగాలను బట్టి ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. ఉదాహరణగా ఆయన ప్రియకుమారుడే యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి తనకు కలిగిన సమస్తమును కూడా త్యాగం చేయలేదా? ఆయన మనకి ఒక ఆదర్శముగా మార్గదర్శిగా లేడా? తన యొక్క దేహమునే కాదు, రక్తమునే కాదు, ప్రాణముతో సహితము ఆయన మన గురించి ఏం చేశాడు? త్యాగము చేసేసాడు. అలాగా ఆయన వలె ఆయన బిడ్డలమైన మనము కూడా తిరిగి ఆయన కొరకు ఏమైనా త్యాగము చేయగలిగితే ఇవ్వడం కాదు. ఇవ్వడం అంటే నీకున్న దానిలో ఇవ్వడం. త్యాగము చేయాలి. త్యాగము కూడా ఇచ్చుటే కానీ ఇచ్చే దానిలో తీవ్రమైన స్థితి ఏమిటంటే త్యాగము అంటే నీవు కోల్పోతూ నీకున్న దానిని ఇచ్చుట త్యాగము. అయితే ఈ దినాన నీవు దేవుని కొరకు అలా చేయగలిగితే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఈ అపోస్తులు మరి అన్యులకు అపోస్తులుగా నిర్ణయించబడిన వాడు, పిలువబడిన వాడు పౌలు ఎన్నో త్యాగం చేసుకున్నాడు. ఉదాహరణకి సన్హెద్రిన్ సభ ఆ సభ్యత్వమును, ఈ లోకపరమైనటువంటి అన్ని విషయాలను కూడా ఆయన పెంటతో సమానముగా ఇది చేసుకున్నాడు. అంటే త్యాగం చేసేసాడు. దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే అని ముందుకు వచ్చినటువంటి వాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక ఇన్సిడెంట్. ఒక పేద విధవరాలు తనకి కలిగినటువంటి 2 కాసులను కూడా దేవునికి ఇచ్చేసింది. అదేమిటి? కానుక అర్పణ అనడంలో ఏమాత్రం అర్థం లేదు. త్యాగం. తన జీవితంనే సాయంకాలం ఏం తినాలి, రేపు ఏం కొనుక్కోవాలా, అదే ఆధారం. ఆ 2 కాసులే ఆధారం. కానీ ఇప్పుడు తన జీవితమునే త్యాగము చేసేసింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వీరందరిలో కంటే మంచి కానుక అంటే మెప్పుదల, ప్రభువు యొక్క మెప్పుదల. దేవుని కొరకు నువ్వేమన్నా త్యాగం చేయగలవు. త్యాగం మాట పక్కన పెడితే అడిగినవే ఇవ్వవలసినవే నీవు ఇవ్వవే. నీకు కలిగినటువంటి ఒక 2,000 3,000 జీతంలో, లేదా ఒక 10,000 లేదా ఒక 30,000 జీతంలో 10వ భాగమే ఇవ్వవే. నీవు అనారోగ్యము పాలైతే దేవుడే స్వస్థపరిస్తే, మెడికల్ సైడ్కి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే 1000 టెస్టులు మెడిసిన్ అయిపోతూ ఉంటే దేవుడు అవేమీ లేకుండా నిన్ను ఇట్టే స్వస్థపరిస్తే, సంఘపు ప్రార్థన, సేవకుల ప్రార్థన, నీ విశ్వాసం ఆయన కృపను బట్టి ఆ స్వస్థత నీకు విలువ కట నీకు అసలు లెక్కలో లేదే. కనీసం కృతజ్ఞతతో 10వ భాగము ఉండదు, ప్రేరేపిత కానుక కూడా ఉండదు, కృతజ్ఞత మొక్కుబడి కానుకలు కూడా ఉండవే. అసలు ఇచ్చేవే నువ్వు ఇవ్వవు, ఇంకా త్యాగముతో ఇంకేం చేస్తావు నువ్వు? కాబట్టి ఇంకేమైనా దేవుని కొరకు ఏదో ఇచ్చేదే కాదు, కానీ ఆ ఇచ్చుటలో త్యాగముతో కూడి ఇచ్చే అంత స్థితిలోకి నువ్వు రావాలి. ఏదో ఒకటి త్యాగం. ఇంకా దీని గురించి చెప్పాలంటే కొన్ని లోతులకు వెళ్తాయి మాటలు. అంత మళ్ళీ మిమ్మల్ని ఇది చేయాలని అది ఎప్పుడైనా నేను చెప్పదలుచుకుంటున్నాను. కాబట్టి త్యాగముతో కూడి మనము ఇవ్వాలి.
అలా త్యాగముతో కూడినప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు ఆ విధవరాల్ని ప్రభువారు గొప్ప కానుక ఇచ్చినది, అందరికంటే గొప్ప కానుక ఇచ్చినది ప్రభువు మెప్పుదల. దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే దేవుని విషయంలో త్యాగముతో మీరు ఉండండి, త్యాగముతో ఉండండి. దేవుడు నిన్ను నన్ను మెచ్చుకుంటాడు, అప్పుడు యోగ్యత మనకు వస్తుంది. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయము, దేవుని ఎడల అపారమైన విశ్వాసము ఉండాలండి. దేవుని ఎడల అపారమైన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. ఆయనకి ఇష్టమైతేనే అప్పుడు మెచ్చుకుంటాడు. ముందుగా ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము, ఆ విశ్వాసము కూడా ఆయన మెచ్చుకునే విశ్వాసముగా మార్చబడాలి. అంటే మన విశ్వాసం ఎట్లుండాలి అంటే అపారమైన విశ్వాసము, ఒక పట్టుదల కలిగినట్టుదిగా, అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఒక ఇన్సిడెంట్ని మీకు తెలియపరుస్తాను. ఒక అన్యురాలు, కానానీయురాలు ఒక స్త్రీ యేసు ప్రభు చెంతకు వచ్చి తన కుమార్తె దెయ్యము చేత పీడింపబడుచున్నదని గోజాడగా మొత్తుకొనగా యేసు ప్రభు మౌని అయి వెళ్ళిపోతూ ఉంటాడు పట్టించుకోకుండా. అయినను ఆమె వెంటాడుతూ ఉంటుంది. యేసు ప్రభు వారు, ఆ శిష్యులు యేసు ప్రభుని చూస్తున్నారు, ఈమెని చూస్తున్నారు. యేసు ప్రభు ఏమీ మాట్లాడకపోయేసరికి ఒకవేళ యేసు ప్రభుకి ఇష్టము లేదేమో అని ప్రభువా ఒక్క మాట సెలవిస్తే ఆమె మన దగ్గర నుండి మరి వెళ్ళిపోతుంది కదా, మనం ఆమె నుండి విడిపించుకొని వెళ్ళిపోవచ్చు కదా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇంకనూ పట్టు విడవకుండా ఈ శిష్యుల మాటలు కూడా వారు నన్ను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వారు నన్ను తెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రహింపు చేసుకున్నను, వినినను ఆ మాటలు ఏమీ కూడా అవమానము నాకు కలుగుచున్నదని బాధపడక ఇంకనూ యేసు ప్రభువుని పట్టు విడవకుండా తన విశ్వాసం, అపారమైన విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉంటే యేసు ప్రభు వారి యొక్క మాట కూడా ఆమెను ఎంతగానో గాయపరిచింది. అమ్మా, పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలకి ఏమైనా వేస్తామా? అవును ప్రభువా, నీవు చెప్పినది నిజమే, కానీ ఆ యొక్క బల్ల కింద పడు ఆ కనీసం ఆ రొట్టె ముక్కలకైనా పిల్లలు, ఆ కుక్క పిల్లలకి అర్హత ఉన్నది కదయ్యా. వెంటనే అమ్మా, ప్రభు వారి యొక్క మెప్పుదల, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అలాగే అధికారి విశ్వాసము, దాసుడి విషయంలో నువ్వు మాట మాత్రము సెలవిము. అయ్యా, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసవంతుడు నేను చూడలేదు. ప్రభు మెప్పుదల అంటే అపారమైన విశ్వాసము కలిగి ఉంటే ప్రభువారు మెచ్చుకుంటున్నాడు, యేసు ప్రభువారు అభినందిస్తున్నాడు. ఒకవేళ ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. నీవు నేను యోగ్యులము కావాలి అంటే మనలో దేనిని బట్టి యోగ్యమైన స్థితి వస్తుందంటే ప్రభు దేనిని బట్టి మెచ్చుకుంటున్నాడు? అపారమైన విశ్వాసమును బట్టి మెచ్చుకుంటున్నాడు. మొదటి విషయము, ఇప్పుడు 3 చెప్పాను. మొదటి విషయము, నమ్మకత్వము కలిగి ఉండండి మీ యొక్క బాధ్యతలలో, మీ జీవన విధానంలో, ప్రతి విషయంలో. మీ నమ్మకత్వంను బట్టి ప్రభువు మిమ్మల్ని ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. రెండో విషయం కూడా నేను మీకు తెలియపరిచాను. దేవుని విషయంలో త్యాగపూరితముగా ఉండండి, త్యాగపూరితముగా ఉండండి. మీ త్యాగపూరితమైన స్థితిని బట్టి దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, ప్రభువారు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, యోగ్యత మీకు దక్కుతుంది. మూడవది, అపారమైన విశ్వాసము మీరు కలిగి ఉండండి దేవుని ఎడల. ప్రభువు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, అధికారిని మెచ్చుకున్నాడు. అట్లాగనే ఈ కానానీ స్త్రీని కూడా ఆయన మెచ్చుకోవడం జరిగింది. ఇలాగ ఎన్నో సందర్భాలు ఉంటున్నాయి బైబిల్ గ్రంథంలో. 4వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. తామే నీతిమంతులమని అనుకునే వారి గురించి యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటంటే, 2 స్నేహితులు కలరు. వారిరువురు కూడా దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సొంకరి. పరిసయ్యుడు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసుకుంటూ తనకు తానుగా డాంబికమైన ప్రార్థనలో ముందుకు సాగుతున్నాడు. ఎదుటి వారిని కించపరిచి ఆ చిన్న చూపు చూసే విధముగా తన ప్రార్థన ముందుకు సాగింది. కానీ సొంకరి మాత్రము దేవాలయపు బయటనే నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను కూడా నేను సరిపడను, పాపిని
దేవా నేను పాపిని అని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క ప్రార్థనలో ప్రభువారు ఏ ప్రార్థన మెచ్చుకున్నాడు, ఏ ప్రార్థన లక్ష్య పెట్టాడు, అంగీకరించాడంటే ఆ డాంబికముగా ప్రార్థన చేసుకొని ఇతరులను కించపరిచి చిన్న చూపు చూసినటువంటి ఆ పరిచయుని ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టలేదు, మెచ్చుకోలేదు, అంగీకరించలేదు. వాడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. తగ్గించుకొని అసలు తగ్గింపు, వచ్చుటలోనే తగ్గింపు, ప్రార్థనలోనే తగ్గింపు, సమస్తము కూడా అన్ని విషయాల్లో తగ్గింపు కలిగి అసలు నీ ఎదుట నేను తల ఎత్తుటకైనను చూచుటకైనను ప్రవేశించుట కూడా సరిపోను అని ఇలా ప్రతి విషయంలో మాటలే కాదు, ప్రార్థనే కాదు, ఆ ప్రవర్తనలో కూడా ప్రభువారు అతను చూచినప్పుడు తగ్గింపు కలిగి, అక్కడ యేసు ప్రభువారు కూడా చెప్పిన ఉద్దేశం అదే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని. అది ఎవరి యొక్క ప్రార్థన మెప్పుదలకు అర్హత సాధించిందంటే సుంకరి ప్రార్థనయే. అంటే ప్రార్థన ఇక్కడ నా టాపిక్ కాదు, కానీ తగ్గింపు జీవితము ప్రభువారు మెచ్చుకుంటాడు. తగ్గింపు కలిగి ఉంటేనే. ఎంతమంది మనము తగ్గించుకుంటున్నాము? ప్రతి విషయంలో కూడా మనము హెచ్చుదలే కదా కోరుకుంటున్నాము. కూర్చునే విషయంలో, వెళ్ళే విషయంలో, ప్రతిదీ ఇంక ఇలాగనేది కాదు, ప్రతిదీ కూడా మనము హెచ్చించుకునే ద్వారానే. వారికంటే మేము, వారి కుటుంబం కంటే మేము, ప్రతిదీ కూడా మేమే ముందుండాలి అని ఇలాంటి ప్రతిదీ కూడా హెచ్చుదల. కానీ ఆ హెచ్చుదల మంచిది కాదు. ప్రభువు అలాంటి వారిని మెచ్చుకొనడు. తగ్గింపు కలిగిన వారిని ప్రభువు మెచ్చుకుంటాడు. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. తగ్గింపు కలిగి ఉండండి, ప్రభువు నిన్ను కూడా ఆ యోగ్యమైనటువంటి ఆ స్థితిలో ఉండులాగా మెచ్చుకుంటాడు. మరి ఒక మాట, మనము ఆయనను ప్రేమించాలి. చూడండి, ఈ లోకంలో మరి చాలాసార్లు మీరు ఫొటోస్ కూడా చూసి ఉండవచ్చు సోషల్ మీడియాలో. మనకు తెలిసిన వారు ఎక్కడైనా సరే, ఈ మధ్యన ఫ్యాషన్ అయింది కొన్ని ఒక 4-5 సంవత్సరాల నుండి ప్రతి ఊరికి కూడా, ఉదాహరణకి ఇది గుంటూరు కదా, ఐ లవ్ గుంటూరు అని ఆ స్టార్టింగ్లోనూ ఎక్కడో మంచి ప్లేస్లో పెడతా ఉంటారు. అందరూ కూడా వెళ్ళి అక్కడ ఐ లవ్ సింబల్ ఉంటుంది రెడ్గా, మళ్ళీ ఆ ఊరి పేరు ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటారు. అంటే ఆ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ప్రాంతమును, ఊరును, పట్టణమును, నగరమును ప్రేమిస్తున్నటువంటి విధానం ఓకే, మంచిదే. చాలామంది ప్రాంతములను ప్రేమించేవారు ఉంటున్నారు, చాలామంది వ్యక్తులను ప్రేమించేవారు ఉంటున్నారు, చాలామంది కొన్ని వస్తువులను, వస్త్రములను ప్రేమించేవారు ఉంటున్నారు. ఓకే, మంచిదే. కాదు, ఒక విశ్వాసిగా నేను మీకు తెలియపరుస్తున్నాను, విశ్వాసి అన్నవాడు తప్పనిసరిగా మొట్టమొదటిగా ప్రభువుని మనము ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి కదా, వాక్యం ఉన్నది కదా. అలా ఎవరైతే ప్రభువునే ప్రేమించగలుగుతారో వారినే ప్రభువు మెచ్చుకుంటాడు. ఉదాహరణకి సీమోను ఇంటిలో జరిగిన ఒక సంఘటన. కుష్ఠరోగు సీమోను ఇంటిలో విందుకు పిలువబడిన యేసు ప్రభు కూర్చుంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి అత్తరబుడ్డితో, మిక్కిలి విలువగల అత్తరబుడ్డితో ఆయనను అభిషేకము చేయగా శిష్యులందరూ కూడా కోపగించుకునే విధానం మనం అక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ఇస్కరియోతు యోధ ఈ విలువైనటువంటి అత్తరబుడ్డు, ఈ యొక్క విలువతో పేదలకు సహాయం చేయవచ్చు కదా అనే ఇలాంటి మాటల ప్రస్తావన. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, అక్కడ చెప్పబడిన మాటలు, సీమోను నీవు నన్ను పిలిచేవే కానీ కడుగు కొనుటకు నీళ్లు ఇవ్వలేదు. ఆమె తన కన్నీటితో నా పాదములను కడిగి ఉన్నది. నీవు తుడుచుకోవడానికి తువాలు కూడా ఇవ్వలేదు. ఆమె తన తల వెంట్రుకలతో నా పాదములను అద్ది ఉన్నది. నీవు కనీసం ఆలింగనము చేసుకోనలేదు. తాను తన పెదవులతో నా యొక్క ఆ పాదములను ముద్దాడింది. నీవు నన్ను ఎందుకు పిలిచావో తెలియదు కానీ ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, తన ఎక్కువ పాపము ఆ రీతిగా క్షమింపబడి ఉన్నది. ఆ చివరన కూడా ఇదే మాటలు, ఎవరు ఎక్కువగా ప్రేమించబడ్డారు అని అడుగుతాడు. అంటే అపారముగా మనము ఆయనను ప్రేమించాలి, పరిపూర్ణముగా ప్రేమించాలి. ఎవరైతే మనము ఆ యొక్క పాపాత్మురాలు ఎక్కువగా ప్రేమించింది
సీమోను కంటే ఎక్కువగా ప్రేమించింది. అలా ప్రేమించింది కాబట్టి అంతమందిలో కూడా యేసు ప్రభు వారిని ఆమెను ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. ఈమె నన్ను హత్తుకున్నది, నువ్వు హత్తుకోలేదు. ఈమె నన్ను కన్నీళ్లతో మెప్పుదల, ఇదంతా కూడా మెప్పుదల. ఆమె కన్నీళ్ళు, ఆ ముద్దాడిన విధానము, తల వెంట్రుకలతో ఆ అత్తరు అంతా కూడా మెప్పుదల. ప్రభువారు మెచ్చుకున్నాడు. ఆమె యోగ్యురాలు. ఎవరైతే ప్రభు మెప్పుదలకు కారకులు అవుతారో వారు యోగ్యులు. ఇక్కడ రాయబడినటువంటి లేఖనం ప్రకారం ఇది నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రభువుని ప్రేమించండి. ప్రాంతాలను, వ్యక్తులను, వస్తువులను, వస్త్రాలను, ఆభరణములు ప్రేమించడం కంటే వాటి వలన మీకు ఎటువంటి యోగ్యత రాదు. కానీ ప్రభువుని ప్రేమించండి. అలా ప్రేమించువారు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, యోగ్యత మీకు కలుగుతుంది. ఇది 5వ విషయము. 6వ విషయము కూడా నేను మీకు తెలియపరుస్తాను. పాపములను విడిచిపెట్టాలండి. ప్రభు మిమ్మల్ని మెచ్చుకోవాలి అంటే పాపములను మనము విడిచిపెట్టాలి. మీకు తెలిసిన ఒక చక్కని సంఘటన, జక్కయ్య నేడు ఇంట నేను ఉండవలసి ఉన్నది, బస చేయవలసి ఉన్నది. మారు మాటేమీ లేదు. జక్కయ్య వెంటనే ఇంటికి తోడుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు ఏమీ లేదు. ప్రభు అతను ఏమీ మెచ్చుకోలేదు. మీరు జాగ్రత్తగా చూడండి. జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, బస చేయవలసి ఉన్నది, ఇంతే. అక్కడ జక్కయ్య నేను మెచ్చుకున్నాడా? ఇంతవరకు జరిగిన దానిలో ఏమీ మెచ్చుకోలేదు. అప్పటికే అక్కడ చాలా కామెంట్స్ వచ్చేసినాయి. ఇతడేమిటి పాపుల ఇంటికి, ఈ సుంకరుల ఇంటికి, వారితో సహవాసము, వారితో కలిసి ఉండడము, ఇలాంటి ఎన్నో కామెంట్స్ వచ్చేసినాయి. కానీ అక్కడ మెప్పుదల అనేది ఏమీ లేదు. కానీ యేసు ప్రభు తన ఇంటిలో ఉండగా అక్కడ జక్కయ్య చేసిన పనిని బట్టి ఇతడును కూడా అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాటలు ఎందుకు వచ్చాయి? ఇతడును కూడా అబ్రహాము కుమారుడు. ఒక మెప్పుదల. ఏమైంది ఈ మధ్యలో? అతడు తనకి కలిగినదంతయు కూడా అన్యాయముగా తీసుకున్న సమస్తమును కూడా తిరిగి మరలా ఆ ధర్మశాస్త్ర ప్రకారం తిరిగి 4 వంతులుగా మరలా తిరిగి ఇచ్చేశాడు. ఆ యొక్క పేదవారికి ఇచ్చేశాడు తన ఆస్తి అంతటినీ కూడా. అంటే పాపముతో, పాప ఆలోచనలతో, స్వార్థమనగా పాపమే, దానితో సంపాదించిన అన్యాయ పాస్తంతా కూడా పాపమును ఏం చేశాడంటే పాపమును విడిచిపెట్టాడు, విసర్జించేశాడు, తీసివేసేసాడు తన ఇంటిలో నుండి, జీవితంలో నుండి. పాపములను విడిచిపెట్టగలిగితే ప్రభు యొక్క మెప్పుదల. ఇతడును కూడా అబ్రహాము కుమారుడు. మెప్పుదల, ప్రభు వారు మెప్పుదల. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీవు కూడా పాపమును విడిచిపెట్టగలిగితేనే ప్రభువారి యొక్క మెప్పుదల నీకు ఉంటుంది. పాపములను విడిచిపెట్టకపోతే, కప్పుకుంటే గనక ప్రభు నిన్ను ఎప్పటికీ మెచ్చుకొనడు. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని పాటలు, ప్రార్థనలు, అర్పణలు, ఎన్ని ధ్యానాలు, ఎన్ని ఉపవాసాలు చేసినా పాపమును మాత్రం విడిచిపెట్టకపోతే ప్రభు నిన్ను మెచ్చుకొనడు. నీకు నువ్వు అభినందించుకోవడమే. దానిలో ఎన్నో ఒక 4-5 విషయాలు ప్రారంభంలో చెప్పాను. స్వీయ మెప్పుదల, నాకు నేనుగా అభినందించుకుంటే కలిగే ఒక 4-5 విషయాలు మొదట్లోనే చెప్పాను కదా. గర్వము, మూర్ఖత్వము, ఐక్యతను పోగొట్టుకొనుట, దేవుని మహిమను పోగొట్టుట, నీకు నువ్వు ఒంటరిగా అయిపోవటం, ఇలాంటి విషయాలు ఉంటాయి. కాబట్టి నీకు నువ్వుగా ఏదో తృప్తి పొందే విధముగా నీకు నువ్వుగా మెప్పు కలిగి ఉండడం కాదు, కానీ పక్కవారి మెప్పులు కూడా ఆశించవద్దు. ప్రభువే నిన్ను మెచ్చుకోవాలి, ప్రభువే నన్ను మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగండి. అప్పుడు యోగ్యత వస్తుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ విషయము, లోకపు సహవాసాలకు ఎక్కువ ఆసక్తి ఇవ్వక దేవుని సహవాసంలో ఎవరైతే ఉంటారో వారినే దేవుడు మెచ్చుకుంటాడండి. మరియా మార్తల సంఘటన ఉన్నది కదా. మరియా మార్తలు లూకా సువార్తలో మనకి 10వ అధ్యాయం 42 నుంచి 48 వచనాలలో మార్త ఊరికే చిరాకు పడిపోతూ యేసు ప్రభు వారితో సహనమును కోల్పోయి, ప్రభువా ఇంత పని నేను పెట్టుకొని బాధపడుతూ ఉంటే నీకేమాత్రం కూడా చింత లేదా అని ఎలా మాట్లాడుతూ ఉంటే, అప్పటికే యేసు పాదాల దగ్గర కూర్చున్న మరియ గురించి యేసు ప్రభు వారు అభినందన
మార్తా మార్తా. మరియా ఉత్తమమైన దాన్ని, మెప్పుదల ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. అది ఎవరునూ కూడా ఎప్పటికీ కూడా ఆమె యొద్ద నుండి తీసివేయలేరు. మెప్పుదల, అభినందన, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది మరియా. యోగ్యురాలు మరియా. లోకపు సహవాసము కాదు మార్తా, నాతో సహవాసం, ఇది ఉత్తమము నీకు. ప్రతి ఒక్కరికి కూడా లోకపు సహవాసాలు మంచివి కాదు. ఈ లోకపు స్నేహము దేవునితో వైరము, దేవునితో సహవాసమే మేలు. మరియలాగా దేవునితో సహవాసము కలిగి ఉంటే మరియను దేవుడు అభినందించినట్లుగా నిన్ను నన్ను అభినందిస్తాడు, మెచ్చుకుంటాడు. యోగ్యత ఆ రీతిగా కలుగుతుంది, ఆ రీతిగా మనకి కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక 7 విషయాలు నేను మీకు తెలియపరిచాను. మరలా చదువుతున్నాను లేఖన భాగము, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు. అతిశయించువాడు జ్ఞాని తన జ్ఞానమునందు అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యత్వమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. కొందరు గుర్రముల బట్టి రథములను బట్టి అతిశయింతురు, కానీ మనమైతే ఆ విధముగా కాదు. మరి ఏ విధముగా? ప్రభు నామమును బట్టియే, మన దేవుని బట్టియే, యెహోవాను బట్టియే మనము అతిశయించాలి. అవే విషయం ఇక్కడ రాస్తున్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునేవాడు ఎవడు? ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. రెండో మాట చూసారా? కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. నేను బాగా పాడాను, నాకు తెలుసు. నేను బాగా వాక్యం చెప్పాను, నాకు తెలుసులే. నేను బాగా ఆడాను, నేను బాగా ఇచ్చేసాను, నీకు నువ్వే మెచ్చుకుంటే అది యోగ్యత కాదు. అది గర్వము, అది మూర్ఖత్వము, అది దేవుని మహిమను పాడు చేస్తుంది, అది ఐక్యతను పాడు చేస్తుంది, నిన్ను ఒంటరిని చేస్తుంది. కాబట్టి నీ మెప్పుదల, నీ అభినందన పక్కన పెట్టు. పొరుగువారి మెప్పుదల, అభినందన కోరుకోవద్దు. అది ఏమిటి? నువ్వు యోగ్యురాలుగా కావాలి అంటే, యోగ్యుని కావాలి అంటే ప్రభువు మెప్పుదల కొరకు నువ్వు ఆతురత పడు. ప్రభువు మెచ్చుకోవాలి అంటే ఏం చేయాలో ఒక క్లుప్తంగా ఒక 7 విషయాలు ఈ చిన్న సమయంలో నేను మీకు చెప్పగలిగాను. నమ్మకత్వము కలిగి మనము ఉండాలి అని ఒక విషయం. రెండవ విషయము, త్యాగపూరితమైనటువంటి జీవితము దేవుని విషయంలో కలిగి ఉండాలి, అటువంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడని. మూడవది, అపారమైనటువంటి విశ్వాసము దేవుని విషయంలో కలిగి ఉండాలి, వారినే దేవుడు మెచ్చుకుంటాడని. నాలుగవది, తగ్గింపు జీవితాలు కలిగి ఉండాలి, అటువంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడని. ఐదవ విషయము, ఆయనను మాత్రమే మనము ప్రేమించే వారిగా ఉండాలి, అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఆరవ విషయం, పాపములను మనము ఒప్పుకునే వారిగా ఉండాలి, కప్పుకునే వారిగా ఉండకూడదు. ఒప్పుకుంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఫైనల్గా, లోకపు సహవాసాలను వీడి దేవుని సహవాసంలో బలపడే వారిని దేవుడు మెచ్చుకుంటాడు. ఇలాగ మనము చెయ్యగలిగితే ఈ 7 విషయాలు, వారిని మెచ్చుకున్న దేవుడు మనల్ని కూడా, ఆ ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. అలా యోగ్యత మీకు వస్తుంది. అట్టి యోగ్యత మీ అందరూ కూడా కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపింపు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.